ఛానల్ మళ్ళొచ్చిన మంచి వీడియోతోని ఒక మంచి న్యూస్తోని. ఇట్లా ఈరోజు జరుగుతున్న న్యూస్ ఏంటంటే, ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, మన ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు వేశారు నార్సింగి పిఎస్లో. అసలు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, అసలు ఏం జరిగింది ముందు మాట్లాడుకుందాం. అసలు వేసిన అమ్మాయి ఎవరు? సో ఆ అమ్మాయి వచ్చేసి ఒక ఫేమస్, ఆ అమ్మాయి కూడా ఫేమసే, కానీ ఆ అమ్మాయి విషయాలు మనం తీసుకురాకూడదు. అసలు కేసు ఎందుకు వేసింది, అసలు ఏం జరిగింది, సో అసలు కేసు ఫైల్లో ఏముంది మనం మాట్లాడుకుందాం. సో హర్ష సాయి రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫేక్ ఎలిగెన్స్, ఎక్స్ట్రా మనీ, ఎక్స్పెక్ట్ మనీ, యూ నో అబౌట్ మీ, ట్రూత్ విల్ బి కమింగ్ సూన్. సో మై అడ్వకేట్ మిస్టర్ తాటికొండ చిరంజీవి, విజయవాడ, అడ్రస్ విల్ ఫర్దర్స్ అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. యాక్చువల్గా దీని మీరు వింటున్నది అంతా అబద్ధం, నిజం కాదు, అంతా అబద్ధం. అవన్నీ ఫేక్ ఎలిగెన్స్, తప్పుడు అభియోగాలు. నా దగ్గర నుండి మనీ గుంజడానికి ప్లాన్ చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు, నిజం బయటికి వస్తుంది తొందరలోనే. నా అడ్వకేట్ గారు మాట్లాడతారు ఈ విషయం గురించి ఫ్యూచర్లో. సో అసలు మ్యాటర్ ఏంటంటే, హర్ష సాయి మీద కేసు వేశారు, నార్సింగి పిఎస్లో కేసు వేశారు భయ్య. ఆ కేసు వేసింది కూడా ఒక ఫేమస్ అమ్మాయి. సో ఆ అమ్మాయి హర్ష సాయి మెగా ఫిలిం ప్రొడ్యూసర్ అంట, నార్సింగి పిఎస్లో కేసు వేసింది. సో హర్ష సాయి నా దగ్గర నుండి 2 కోట్లు తీసుకున్నాడు పెళ్లి చేసుకుంటానని, అండ్ నన్ను మోసం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. హర్ష సాయి మీద వాళ్ళ ఫాదర్ మీద కేసు వేసిందంట. కావట్లా ఇప్పుడు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారికి ఈ కేసుకి ఏమిటి సంబంధం? కేసు వేసింది. సో హర్ష సాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అంటే తప్పించుకొని తిరుగుతున్నాడు అని పోలీసులు 3 టీంలే వెతుకుతున్నారు హర్ష సాయిని. సో నార్సింగి పిఎస్ చాలా ఫేమస్ అవుతుంది. నార్సింగి పిఎస్లో ఇప్పటికీ 2దో 3దో కేసు. యాక్చువల్గా మొన్న జరిగిన మాస్టర్ పైన, డ్యాన్స్ మాస్టర్ పైన అక్కడే జరిగింది కేసు. ఈరోజు మన హర్ష సాయి ఫేమస్ యూట్యూబర్ అక్కడే వేశారు కేసు, తన పైన కూడా అక్కడే వేశారు కేసు. ఈ అమ్మాయి హర్ష సాయి ఒక పార్టీలో కలిశారంట. తను హర్ష సాయి అనే యూట్యూబర్, పెద్ద యూట్యూబర్, తను ఓ పార్టీలో కలిశారంట. తర్వాత క్లోజ్ అయ్యారు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. దాని తర్వాత ఒక పార్టీలో కలిసి తనకు కూల్ డ్రింక్లో ఒక మత్తుమంది ఇచ్చాడంట. మత్తుమంది ఇచ్చే తనని మానభంగం చేశాడంట. సో ఆ మానభంగం చేస్తున్న వీడియో కూడా, మానభంగం చేసేటప్పుడు ఆ వీడియో, ఏ యాక్టివిటీ ఉంటుందో ఆ వీడియో తీశాడంట. తీసి తను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. బ్లాక్మెయిల్ ఎలా చేస్తున్నాడు అంటే, తన మెగా సినిమా వీడియోలు అవన్నీ ఇవ్వకపోతే నేను ఈ వీడియో పబ్లిష్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. సో ఆ వీడియో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. ఆ కంప్లైంట్లో రాసింది తను. కానీ హర్ష సాయి ఏమంటున్నాడు, అవన్నీ తప్పుడు అభియోగాలు, నా దగ్గర మనీ గుంజడానికి చూస్తున్నారు అని హర్ష సాయి అంటున్నాడు. అసలు ఇదంతా నిజాలు పోలీసులు నిర్ధారిస్తారు. సో తొందరలోనే అన్నీ క్లియర్ అవుతాయి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది, ఎవరు ఫాల్స్ ఎలిగెన్స్, ఎవరు నిజాయితీ పరులు అనేది. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. సో ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి, సపోర్ట్ చేయండి. మళ్ళీ వస్తా, మంచి వీడియోతో వస్తా. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు రోజు ఇస్తుంటాం మీకు. థ్యాంక్ యూ.